మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్లు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మకు ఉన్న పేర్లు గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి యేసు ప్రభుల వారిని మా కొరకు, లోకరక్షణ కొరకు పంపినందుకు వందనాలు. యేసు ప్రభువా, నీ కృప ద్వారా అనుగ్రహించిన రక్షణకై వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. పిరికితనము గల ఆత్మను, అనుమానమును, చీకటి అధికారమును, భయమును యేసునామములో దూరపరుస్తూ యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు శక్తిగల నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్లు, అనేక పేర్లు ఉన్నాయి పరిశుద్ధాత్మకు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథము నుంచి మనం తెలుసుకుందాం. 35 పేర్లు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. ది హోలీ స్పిరిట్, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అన్నటువంటి పేరు లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు. ప్రేమైనటువంటి సంఘమా, అడగాలి. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఎవరి నామంలో అడగాలి? యేసు ప్రభు నామంలో అడగాలి. పరిశుద్ధాత్మను నీవు నేను అడిగితే తండ్రి మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ మనలోకి రాకుండా ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా యేసు ప్రభువుని ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా అంగీకరించలేడు. ఒక వ్యక్తి మారు మనసు, పశ్చాత్తాపము, ముంచుడు బాప్తిజం, వాక్యానికి లోబడేటువంటి జీవితం, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చిన దేవుడు, యేసు నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించేది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా రక్షణలోకి, మారు మనసులోకి, పశ్చాత్తాపంలోకి, నిత్య జీవములోకి రాలేడు. కాబట్టి ప్రతి విశ్వాసికి అవసరం పరిశుద్ధాత్ముడు. నీకు కావాలి, నాకు కావాలి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు పరిశుద్ధ గ్రంథములో అనేక పేర్లు ఉన్నాయి. నేను 35 పేర్లు ఉన్న స్థలాలు, ఆ వచనాలు మీకు నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి స్థలం లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, తండ్రిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. పరిశుద్ధాత్మను తండ్రి అనుగ్రహిస్తారు. కాబట్టి ఈరోజు నీవు నేను అడగవలసినటువంటి బాధ్యత, విశ్వాసము మన మీద ఉన్నది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, రెండవదిగా ది స్పిరిట్ అని రాయబడి ఉన్నది. అంటే ఆత్మ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 6వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. మూడవదిగా ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క ఆత్మ అని యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తున్నాం. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షాల్ రెస్ట్ అపాన్ హిమ్. ప్రభు యొక్క ఆత్మ అని రాయబడి ఉన్నది. 4వ సత్యం యెహోవా ఆత్మ
అని యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ప్రవచనాత్మక వాక్కు. ఈరోజు ప్రవచనాత్మక వాక్కు ఏమిటి అంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ఈ వచనం యేసు ప్రభుల వారి జీవితంలో నెరవేరింది. ఇది ప్రవచనాత్మక వాక్కు. యేసు ప్రభుల వారిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుల వారు అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసింది పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ అవసరం. చాలామంది నమ్మరు. అందుకే అద్భుతాలు లేని జీవితం, విశ్వాసము లేని జీవితం, ఇతరులకు ఆశీర్వాదకరముగా లేని జీవితం. డబ్బులున్నాయి, బిల్డింగులున్నాయి, ఆస్తులున్నాయి, ఈ లోకానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మలు లేవు. చూడండి ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య కృప నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నాం. ఈరోజు నీవు నేను జీవిస్తున్నాము అంటే అందుకు గల కారణం యేసయ్య కృప. We are alive today because of His grace. Praise be to Jesus for His grace upon each one. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన తర్వాత, నా మీదకి వచ్చిన తర్వాత, నీలో నాలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకు దేవుని ప్రేమ చేత నింపబడతాం, దేవుని కృప చేత నింపబడతాం, దేవుని శక్తి చేత నింపబడతాం. మనలో భారం కలుగుతుంది. చాలామంది ఇంటర్నెట్ సేవకులు ఎక్కువగా ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పుడే కనిపిస్తున్నారు. ఈ 5 నెలల నుంచే గతంలో కనిపించిన వారందరూ కనిపిస్తున్నారు. ఆత్మలు ఉన్నాయా? ఆత్మలు సంపాదించడానికి ప్రార్థన చేయాలి. భారము ఉండాలి. భారము, ప్రార్థన, ఆత్మలు, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా సంభవం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకే యెహోవా ఆత్మ ఏం చేస్తారు? సువర్తమానము ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి, విశ్వాసులను సత్యములోకి నడిపించటానికి, అన్యుణ్ణి సర్వసత్యములోకి నడిపించటానికి, యేసు ప్రభువులోకి, పరిశుద్ధతలోకి, పరలోకానికి నడిపిస్తానికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి నీకు అవసరం, నాకు అవసరం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి 5వ పేరు జీవము గల దేవుని ఆత్మ. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో. 6వ పేరు ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఆత్మ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం. రోమన్స్ 8:9, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. శరీర స్వభావము, ఆత్మ స్వభావము. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ ద్వారానే తండ్రిని ఆరాధన చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ ద్వారానే 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, పూజించు, ఆరాధన చేయి. మొదటి ఆజ్ఞను నిర్వహించగలుగుతాం. అన్ని ఆజ్ఞలను మనం నిర్వహించగలుగుతాం. ఆజ్ఞకు లోబడగలుగుతాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. కాబట్టి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడ కాడు. ఈ లోకములో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. మరి విశ్వాసులలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నారు. ఏ విశ్వాసి అయినా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చారు, సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని హృదయములో విశ్వాసము కలిగి, ప్రియమైనటువంటి విశ్వాసులారా, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ముచ్చుడు బాప్తిజం తీసుకుని యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునేలా చేస్తారు పరిశుద్ధాత్మ. కాబట్టి ఈరోజు నీకు కావాలి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి 6వ పేరు ది స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఈ లోకంలో మరి 750 కోట్ల మంది ప్రజలున్నారు.
ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది అన్యులు ఉన్నారు. అందుకే చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నన్ను సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు అంటారు. అది తప్పు, వాక్యానికి విరుద్ధమైనటువంటి మాట. సజీవ లెక్కలు కాదు, సజీవ సాక్షులు. సజీవ సాక్షులు కొంతమందే. క్రీస్తుకు సాక్షి, తండ్రికి సాక్షి, సత్యానికి సాక్షి. కాబట్టి క్రీస్తుకు సాక్షుల గుంపులో నన్ను ఉంచినందుకు వందనాలు, క్రీస్తుకు రాయభారిగా నన్ను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు అనాలి. జనాభా లెక్కలు 750 కోట్లు. ఇందులో దొంగలు, అన్యులు, అవిశ్వాసులు, దోచుకునేవారు, పాపంలో ఉన్నవారు, వ్యభిచారులు, హంతకులు వేలల్లో ఉన్నారు. ఆలోచన చేయి, నువ్వే గుంపులో ఉన్నావు? జనాభా లెక్కల్లో, సజీవ లెక్కల్లో ఉన్నావా? క్రీస్తు సాక్షులు, క్రీస్తుకు రాయభారులు, ఈ గుంపులో ఉన్నావా? ఆలోచన చేయి, నువ్వే గుంపులో ఉన్నావో. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రార్థనలు తేడా ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. 7వ పేరు ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు కుమారుని ఆత్మ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియమైనటువంటి సంఘమ, ఈరోజు నీవు ఎవరివి? నేను యేసయ్య బిడ్డని, నేను వారసుడను, ఆశీర్వాదములకు వారసునిగా జీవించటానికి నేను ఇంకా జీవించి ఉన్నాను. నీవెందుకు ఇంకా జీవిస్తున్నావు? ధనం సంపాదించుకోవటానికి, బిల్డింగులు కట్టుకోవటానికి, ఈ లోకంలో ఉన్న ఆస్తులు సంపాదించుకోవటానికి, పేరు సంపాదించుకోవటానికి, గర్వపడటానికి, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, వంశాన్ని బట్టి, ఉన్న వాటిని బట్టి, మనుషులను బట్టి, ఇదిగో నాకెంత ఉంది అని చూపించుకోవటానికా? కాదు. ఆత్మలు సంపాదించటానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి, క్రీస్తు ప్రేమను పొందుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి నేను ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఇంకా చనిపోలేదు? ఎందుకు నీవు ఇంకా బ్రతికే ఉన్నావు? వై ఆర్ యూ స్టిల్ అలైవ్? వీఆర్ అలైవ్, వీఆర్ బోర్న్ అగైన్ బై హిస్ గ్రేస్ టు డిక్లేర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ బోర్న్ అగైన్ టు డిక్లేర్ అండ్ టు ప్రొక్లెయిమ్ ది హోలీనెస్ ఆఫ్ క్రైస్ట్, ది రిజరెక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ టు ది అన్నోన్. ప్రైజ్ బి టు జీసస్. క్రీస్తు పునరుత్థానపు శక్తిని ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తుకు రాయభారులుగా జీవించడానికి తిరిగి జన్మించి ఉన్నాం. నేను ఇంకా జీవిస్తూ ఉన్నాం. అదే నీవు ఎవరివి? వారసుడవు. నేను ఎవరిని? వారసుడిని. కారణం క్రీస్తు కృప, క్రీస్తు ప్రేమ, క్రీస్తు బలియాగము, క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి కనికరము ద్వారా. అందుకే కుమారుని ఆత్మ 7వ పేరు, కుమారుని ఆత్మ 8వ పేరు ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ది స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసు ఆత్మ. ది స్పిరిట్ ఆఫ్ జీసస్, యేసు ఆత్మ. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనము, తర్వాత 7వ వచనంలో ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ఆత్మ, యేసు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది. 10వ పేరు ద స్పిరిట్ ఆఫ్ బర్నింగ్, మండుచున్న ఆత్మ. యెషయా గ్రంథం 4:4. 11వ పేరు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు. ఇక్కడ ఏమిటి? పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. కాబట్టి పరిశుద్ధ ఆత్మ, ది స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? పరిశుద్ధతలోకి నడిపేస్తారు. పాపాన్ని ఒప్పుకునేలా చేస్తారు. నేను పాపిని అనేటువంటి ఆలోచన, యేసే ప్రభువు, నేను ఒక పాపిని, యేసయ్య కృప ద్వారా నేను రక్షించబడతాను. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, సత్యములోకి నడిపిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి? పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? పరిశుద్ధాత్ముడు పాపమును గుచ్చియు, లోకమును గుచ్చియు, నీతిని గుచ్చి ఒప్పుకొన చేయును. యోహాను సువార్త 16,
8లో ఆ సత్యాన్ని చూస్తాం. Spirit of the Lord makes us to confess. Spirit of the Lord gives us the conviction about the sin, about the judgment, about the righteousness. He gives us the conviction in our spirit. Praise be to Jesus. John the Gospel chapter 16 verse 8. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకే పరిశుద్ధాత్మ, పరిశుద్ధుడు, ది హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. స్పిరిట్ ఆఫ్ ప్రామిస్, పరిశుద్ధాత్మ నీవు నేను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా సత్యములో మానవుడు జీవించలేడు. యేసు ప్రభువు వారు సెలవిచ్చారు శిష్యులతోటి. ఆ వచనాన్ని చదవబోయే ముందుగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. చాలా శక్తివంతమైనటువంటి మాట. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచిన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ప్రతి విశ్వాసి యొక్క ఆత్మలు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాయి. కాబట్టి నిన్ను నన్ను సాతానుడు మన ఆత్మలను తాకలేడు. రక్షణ పొందిన వారి ఆత్మలను తాకలేడు. శరీరాన్ని తాకగలడు, మనసును పాపపు ప్రేరేపణలు ఇవ్వగలడు, పాపపు ఆలోచనలు ఇవ్వగలడు సాతానుడు. శరీరంలో ఒక బలహీనత, ఒక కష్టం ఇవ్వగలడు, అంతేగాని ఆత్మను తాకలేడు. అందుకే యేసుప్రభు అంటున్నారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, ఆత్మను చంపలేనటువంటి వాడికి నీవు భయపడకూడదు. ఎవరికి నువ్వు భయపడాలి? ఆత్మను నరకములో పడవేయగల శక్తి గల దేవునికే నేను భయపడాలి. శరీరాన్ని తాకేటువంటి వ్యక్తికి నీవు భయపడకూడదు అని యేసు ప్రభు అంటున్నారు. చదివి వినిపిస్తాను, అప్పుడు ఇంకా అర్థమవుతుంది మనకి. ప్రియమైనటువంటి సంఘమా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని 28వ వచనం, ఆత్మను చంపనేరక, ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఒక వ్యక్తిని నరకములో పంపించగల, నరకము నుండి తప్పించగల అధికారము, సార్వభౌమాధికారము, సర్వాధికారము ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నాయి, పరిశుద్ధాత్మకు ఉన్నాయి. కాబట్టి ఎవరికి భయపడాలి? ఈ లోకంలో అందరూ కూడా ఎవరికి? రోగాలకు, కష్టాలకు, అప్పులకు, శోధనలకు, సమస్యలకు అన్నిటికీ భయపడుతున్నారు. దేవునికి భయపడటం లేదు. ఇంకా మోసాలు ఎక్కువైపోతున్నాయి. చూడండి, ఇప్పుడు హాస్పిటల్లో మోసం చేస్తున్నారు, లక్షల మోసం, మందులు మోసం, హాస్పిటల్లో మోసం, అన్ని రకాల్లో మోసాలు ఎక్కువైపోతున్నాయి. మీరు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, నేను వివరించిన అవసరం లేదు. వాటి వల్ల ఉపయోగం లేదు, అది లోక జ్ఞానం. వాటి గురించి తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుని యొక్క ఆత్మ సహాయం దయచేస్తారు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, కాబట్టి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు ఏమిటి? పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు 11వ సత్యం, ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధాత్మ. 12వ పేరు, ది స్పిరిట్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానపు ఆత్మ. 13, ది స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు సత్య స్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిని యేసు ప్రభుల వారి గురించి తెలియచేస్తారు, సర్వసత్యములోకి నడిపిస్తారు. నీవు నేను కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం. చాలామంది ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల గురించి, విమానాల గురించి, పడవల గురించి, చేపల గురించి, వీటి గురించి చెప్తారు, వీటితో పోలుస్తారు. వీటి వల్ల నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమి లేదు. నేర్చుకోవలసింది యేసు ప్రభు దగ్గర. మార్పు యేసు ప్రభు కృప ద్వారా, మార్పు పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కాబట్టి నీవు నేను ఎవరి గురించి నేర్చుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి నేర్చుకోవటానికి? ఈ లోకంలో ఉన్నటువంటి మందులు, చెట్లు, మనుషులు, ఈ యొక్క లోక జ్ఞానం కాదు. అవన్నిటికీ ఉన్నాయి కదా. ఏమిటి? కళాశాలలో శరీరానికి సంబంధించింది వైద్య శాస్త్రం, ఒక ఇంజనీరింగ్ సంబంధించింది ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, అక్కడ చదువుకుంటే సరిపోతుంది వాటి గురించి తెలుసుకోవటానికి. లోక జ్ఞానం. దేవుని జ్ఞానం పొందాలి అంటే ఒక విశ్వాసికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి. అప్పుడే మనకి దైవ జ్ఞానం కలుగుతుంది. ప్రేమైనటువంటి విశ్వాసులారా,
యేసు యేసు ప్రభు గురించి మనకి ఎవరు తెలియచేస్తారు? పరిశుద్ధాత్మ తెలియచేస్తారు. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని విన్నునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. కాబట్టి నీవు ఎవరిని నమ్ముచున్నావు? అది ప్రశ్న. నీవు పరిశుద్ధాత్మను నమ్ముచున్నావా? ఆలోచన చేయి. ఎవరిని నమ్ముచున్నావు? 13 ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. 14 ది స్పిరిట్ ఆఫ్ లైఫ్. 14వ పేరు స్పిరిట్ ఆఫ్ లైఫ్ అంటే జీవము గల ఆత్మ. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం జీవము గల ఆత్మ అని పరిశుద్ధాత్మకు పేరు. 8వ అధ్యాయంలో 2వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాపము నుండి, లోకము నుండి, నరకము నుండి విడిపించింది, వేరుపరచింది. యేసయ్య బిడ్డగా జీవించటానికి జీవమును అనుగ్రహించింది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి సంఘమా, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, స్పిరిట్ ఆఫ్ లైఫ్. 9:6. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఏమిటి సత్యం? రోమా 8:6. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. స్పిరిట్ ఆఫ్ లైఫ్. పరిశుద్ధాత్మ జీవమునిచ్చు ఆత్మ అని పేరు. 15వ పేరు ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. జ్ఞానము గల ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, యెషయా గ్రంథం 11:2లో జ్ఞానము గల ఆత్మ అని వ్రాయబడి ఉన్నది. 16వ పేరు ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10:29. హెబ్రీలకు రాసిన పత్రిక 10:29. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును. కృపకు పాత్రుడైన, కృప మూలమగు ఆత్మ, కృపగల ఆత్మ, కృప ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపకు మూలమగు ఆత్మ అని పేరు. 17 ది స్పిరిట్ ఆఫ్ గ్లోరీ, మహిమగల ఆత్మ, ది ఇటర్నల్ స్పిరిట్, నిత్యుడగు ఆత్మ. నిత్యము ఉన్నాడు, భూమి లేనప్పుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమ, తండ్రి అయిన యెహోవా, యేసు ప్రభుల వారు, కుమారుడై ఉన్న యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఒకే దేవుడుగా క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఏకైక దేవుడు. మూడు పేర్లు, ముగ్గురు వ్యక్తులు, కానీ ఒక్కడే దేవుడు. అదే ఎప్పుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? తండ్రితో సమానుడు, క్రీస్తుతో సమానుడు, నిత్యము ఉన్న దేవుడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు నిత్యుడగు ఆత్మ, నిత్యము ఉన్న ఆత్మ, ది ఇటర్నల్ స్పిరిట్ 18వ పేరు. 19వ పేరు ది కంఫర్టర్, ఆదరణకర్త. ఈ లోకంలో విశ్వాసులు భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. కారణం పరిశుద్ధాత్మకు లోబడటం లేదు. యోహాను సువార్త 14:26. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? ఆదరిస్తారు, బలపరుస్తారు. నీవు నేను ఎక్కడికి రావాలి? ఆదరణకర్తకు లోబడాలి. ఆదరణకర్త ఉన్నాడు అని నమ్మాలి. యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆమేన్. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు ఆదరణకర్త, ది కంఫర్టర్. 20వ పేరు ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ అని వ్రాయబడి ఉంది. అంటే ఆనంద తైలము. 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు ఆనంద తైలము. 20వ పేరు ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. అనాయింటెడ్ ది విత్ ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఆనంద తైలముతో. 21వ పేరు ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ అని పేరు. ఎఫ్ఎస్సి 4:30. 22 ద స్పిరిట్ ఆఫ్ లవ్, దేవుడు మనకు ఇచ్చింది ప్రేమ. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు దేవుని ప్రేమ, ప్రేమ గల ఆత్మ, ది స్పిరిట్ ఆఫ్ లవ్. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23. 23వ పేరు స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా ఆత్మ. ఈ వచనం చాలామందికి కంటత వచనం, చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు, తెలుసు. రోమాపత్రిక 8:26 ప్రార్థనాత్మ. ప్రార్థనాత్మ లేకపోతే ప్రార్థన రాదు. చాలామంది ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, ప్రార్థన రావట్లా, ప్రార్థనాత్మకు లోబడటలా, ప్రార్థన చేసుకోవాలనే మనసు రావట్లేదు. అంటే ఏమిటి? ప్రార్థన ఆత్మకు లోబడటం లేదు, ప్రార్థన ఆత్మను నమ్మటం లేదు. ఎవరు ప్రార్థనాత్మ? పరిశుద్ధాత్మ. రోమా 8:26, రోమన్స్ చాప్టర్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. నీవు నమ్ముచున్నావా? నీవు పరిశుద్ధాత్మను నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉంటున్నావా? పరిశుద్ధాత్మ సహాయానికి లోబడుతున్నావా? పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నావా? నేను ప్రార్థన చేసుకోవటానికి నాకు సహాయం చేయి అని అడుగుతున్నావా? అప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారు. ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేయగలుగుతారు. ఇప్పుడు ప్రార్థనాత్మ ఉన్నప్పుడు, ప్రార్థనాత్మ లేనప్పుడు ప్రార్థన రాదు, ప్రార్థన చేసుకోలేకపోతారు. దిగులు, భయం, ఆందోళన. కాబట్టి నీకు నాకు ఎవరు కావాలి? ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మ కావాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, 24వ సత్యం, పరిశుద్ధాత్మ మన సహాయకుడు. పరిశుద్ధాత్మ ఎవరికి సహాయం చేస్తారు? ధనికులకా, సినిమా వాళ్ళకా, రాజకీయ వ్యక్తులకా, ఈ లోకంలో ఉన్న అన్యులకా? విశ్వాసులకు సహాయం చేయటానికే, సంఘమును సత్యములోకి, విశ్వాసిని సత్యములోకి నడిపించడానికే సహాయకుడుగా తండ్రి పంపారు, ఈ లోకానికి పంపారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన మనకేం చేస్తారు? సహాయం చేస్తారు, బోధిస్తారు, ప్రతి సత్యములోకి, విశ్వాసములోకి నడిపిస్తారు. కాబట్టి యోహాను 15:26. 25వ పేరు స్పిరిట్ ఆఫ్ పీస్, సమాధానం, శాంతి మనకు అనుగ్రహిస్తారు. ఎవరి ద్వారా? యేసు ప్రభువుకు ఉన్నటువంటి పేరు ది ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు
సమాధానకర్త. అందుకే యేసు ప్రభు అన్నారు యోహాను 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ప్రియమైనటువంటి సంఘమా, నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, నీవు అధైర్యపడవద్దు. సమాధానం ఈ లోకంలో లేదు. ధనికులలో, సినిమా వాళ్ళల్లో, రాజకీయ వ్యక్తులలో, ఈ లోకంలో ఉన్న అన్నిటిలో సమాధానం లేదు. అదంతా టెంపరీ. అందుకే ఈ లోకములో సమాధానం లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైనా సరే ప్రధానమంత్రి గారి దగ్గర, అధ్యక్షుడి దగ్గర ఒకవేళ అన్యులైతే వాళ్ళకి నిద్ర పట్టదు. కారణం, అన్యుల్లో ఏ ఒక్కరిలో కూడా సమాధానం ఉండదు, ఏ రోజు ఉండదు. కారణం ఏమిటి? బైబిల్లో రాయబడిన సత్యం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా 57:21. దెర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. దుష్టుడు అంటే పాపి, దుష్టుడు అంటే అన్యుడు. పాపములో ఉన్న వ్యక్తి, అన్యుడికి సమాధానం ఉండదు. సమాధానం ఎవరికి? యేసు ప్రభువును కలిగి ఉన్న వారికి, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారికి, యేసయ్య కృపను పొందుకున్న వారికి, రక్షణ పొందిన వారికి సమాధానం. నీవు నేను ధైర్యంగా ఉండాలి. అన్యులకు లేని ఎన్నో ఆధిక్యతలు, ఆశీర్వాదాలు యేసయ్య కృప ద్వారా, తండ్రి ప్రేమ ద్వారా, తండ్రి కనికరము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈరోజు సంఘానికి ఉన్న ఆధిక్యతలు, ఆయన పేరులోనే ఆయన గుణం, ఆయన పేరులోనే ఆయన లక్షణం, ఆయన సుగుణాలు, ఆయన మంచితనం ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ పేర్లు నీవు నేను తెలుసుకోవాలి. ది స్పిరిట్ ఆఫ్ పీస్. రోమాపత్రికలో 14:17 దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ సమాధానము, సంతోషము పరిశుద్ధాత్మ నందు ఉన్నవి అని పరిశుద్ధాత్మను మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ సత్యాన్ని చదివినిపిస్తాను. రోమా 14:17. ది బుక్ ఆఫ్ Romans chapter 14:17. Kingdom of God is not food and drink but peace, joy and the righteousness in the Holy Ghost. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. దేవుని ఆత్మ పేరు సమాధానం. దేవుని ఆత్మ పేరు స్పిరిట్ ఆఫ్ ట్రూత్, స్పిరిట్ ఆఫ్ పీస్, సమాధానాత్మ. 26 స్పిరిట్ ఆఫ్ యూనిటీ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం, అక్కడ ఐక్యత ఉంటుంది. స్పిరిట్ ఐక్యత గల ఆత్మ. ఎఫెసీ 4:3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13:11. 27వ పేరు స్పిరిట్ ఆఫ్ పవర్, శక్తిగల ఆత్మ. తిమోతికి పౌలు గారు రాసిన రెండవ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం. Paul's second letter to Timothy, chapter 1:7. God did not give us a spirit of fear, but he gave us power, love and sound mind. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనీయలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అనుగ్రహించాను. శక్తిగల ఆత్మ, ప్రేమ గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. 28వ పేరు 7 spirits of God, 7 ఆత్మలు. ప్రకటన గ్రంథం 4:5లో రాయబడి ఉంది. 29వ పేరు స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచనాత్మ. ప్రవచించేటువంటి వరం ప్రవచనాత్మ ద్వారా కలిగి ఉంటాం. ఆ సమయంలో యేసు ప్రభు చెప్పింది చేయమన్న మాట, చెప్పమన్న మాట, తండ్రి చెప్పిన మాట, యెహోవా వాక్కు, యేసు ప్రభు మాట బయలుపరిచేది పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రకటన 19:10లో 30వ పేరు ది అనాయింటింగ్, అభిషేకము అని ఎవరికి పేరు? పరిశుద్ధాత్మకు పేరు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. 30వ పేరు అభిషేకము. 31వ పేరు స్పిరిట్ ఆఫ్ యువర్ ఫాదర్, తండ్రి ఆత్మ అని పరిశుద్ధాత్మకు పేరు. 32వ పేరు ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, దత్తపుత్రాత్మ. రోమాపత్రిక 8:15. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని
మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఆలోచన చేయి. కష్టాలు, రోగాలు, సమస్యలు, అప్పులు, వీటన్నిటి గురించి ఒక విశ్వాసి క్రైస్తవుడు భయపడుతున్నాడు అంటే నమ్మటం లేదు. అనుమానమే దయ్యం. అనుమానం అనే పెనుబోతం ఉంది. అనుమానం అనే దయ్యం ఉంది. ఆ దయ్యాన్ని పారదోలాలి. అవిశ్వాసం అనే దయ్యం ఉంది. ఆ అవిశ్వాసం అనే దయ్యాన్ని పారదోలాలి. యేసు ప్రభువు ఉన్నారు. ఎక్కడ? యేసు ప్రభువు నాలో సజీవునిగా నివసిస్తున్నారు అని నీవు నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? నీకు ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యము గల ఆత్మ. అబ్బా తండ్రి, నా తండ్రి నాకు ఉన్నారు, నా యేసయ్య నాలో ఉన్నారు, నేను ఎందుకు భయపడాలి? నేను భయపడను. ఏమీ లేకపోయినా, పని లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఇంటద్దె కట్టకపోయినా, స్కూల్ ఫీజులు కట్టకపోయినా, ఇంట్లో తినటానికి ఏమీ లేకపోయినా, క్రైస్తవుడు బాధపడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు. ప్రార్థనాత్మ ఉన్నది కాబట్టి ప్రార్థన చేయాలి. సత్యస్వరూపేగు ఆత్మ ఉన్నారు కాబట్టి సత్యంలోకి నడిపించబడతారు. తండ్రి ఆత్మ ఉన్నారు కాబట్టి, క్రీస్తు ఆత్మ ఉన్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి దిగులు ఉండదు, ధైర్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆలోచన చేయండి. నీ పరిస్థితి ఎలా ఉన్నది? నా జనులు నా జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. ఆలోచన చేయి. నీకు వాక్య జ్ఞానము ఉన్నదా? అభిషేకము ఉన్నదా? ఆత్మలను సంపాదిస్తున్నావా? వాదిస్తున్నావా? విమర్శలు చేస్తున్నావా? సంఘాలను, సేవకులను, మనుషులను, అందరినీ, భర్తను, భార్యని, పిల్లల్ని, కుటుంబాలని, సంఘాలని అందరినీ విమర్శిస్తూ, ఛాలెంజ్లు చేస్తూ, ఈ లోకానుసారంగా వార్తాపత్రికలు, పేపర్లు, ఏదైనా తోటలో ఆదాము, అవ్వ వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకున్నారో ఆ విధంగా సాతాను పని చేస్తున్నావా? దేవుని ఆత్మ కలిగి ధైర్యముతో, సమాధానముతో, క్రీస్తు ప్రేమను పొందుకొని, క్రీస్తు కృపను పొందుకొని రక్షణ కలిగి ఆనందిస్తున్నావా? యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్నావా? యేసు ప్రభు అని ప్రకటిస్తున్నావా? ఆలోచన చేయండి. అనేక రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. నీవు ఏ గుంపులో ఉన్నావు? జనాభా లెక్కల్లో ఉన్నావా? క్రీస్తుకు రాయబారుల గుంపుల్లో ఉన్నావా? ఆలోచన చేయి. స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, స్పిరిట్ ఆఫ్ 32వ పేరు ది స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. 33వ పేరు కౌన్సిలర్, పరిశుద్ధాత్మ ఉత్తరవాది. యోహాను సువార్త 14:16. కౌన్సిలర్, యోహాను సువార్త 14:16. యేసు ప్రభువు వారు గుర్తు చేస్తున్నారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇంగ్లీష్లో కౌన్సిలర్ అని ఉంటుంది. ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, సత్యములోకి నడిపించేటువంటి ఆత్మ. ప్రియమైనటువంటి సంఘమ, 34వ పేరు బ్రెత్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క ఊపిరి అని అర్థం. యెషయా 47వ వచనంలో. 35వ పేరు స్పిరిట్ ఆఫ్ జస్టిస్, న్యాయము జరిగించేటువంటి ఆత్మ. యెషయా 28:6. అనేక పేర్లు ఉన్నాయి. నేను 35 పేర్లకు వచనాలతో మీకు వివరించాను. ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న వెంటనే ప్రతి పేరు నీవు రాసుకుని, ప్రతి వచనం నీవు రాసుకుని ధ్యానం చేసినప్పుడు నీకేం కలుగుతుంది? మొదటిగా విశ్వాసం ఉంచినప్పుడు, రెండవదిగా నీవు ఇతరులకు చెప్పడానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేక సార్లు పోలిక చేయడం జరిగింది. పరిశుద్ధాత్మను పావురముతో పోల్చడం జరిగింది, నూనెతో పోల్చడం జరిగింది, గాలితో పోల్చడం జరిగింది, తరువాత నీటితో పోల్చడం జరిగింది, అగ్నితో పోల్చడం జరిగింది. అవి పోలికలు. వాటిని ఏమంటారంటే సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గుర్తులు. కొన్ని గుర్తులు పరిశుద్ధాత్మకు. ది లివింగ్ వాటర్స్, జీవజలముతో పోల్చబడింది పరిశుద్ధాత్మ దేవుని జీవజలముతో పోల్చబడింది. గాలితో, నీటితో, అగ్నితో. అవి పోలిక. ప్రియమైనటువంటి సంఘమ, స్పిరిట్ ఆఫ్ గ్లోరీ, మహిమగల ఆత్మ నీలోకి వచ్చి, నాలోకి వచ్చి ఏం చేస్తారు? సర్వసత్యములోకి నడిపిస్తారు, ఆశీర్వాదములోకి నడిపిస్తారు, విశ్వాసములోకి నడిపిస్తారు, పరిశుద్ధతలోకి నడిపిస్తారు. సంఘాన్ని క్రీస్తు
రాకడ కొరకు సిద్ధపరుస్తారు. రహస్య రాకడ కొరకు సిద్ధపరుస్తారు. ఎత్తబడే గుంపులో పరిశుద్ధతలో నిన్ను నన్ను నడిపిస్తారు. కాబట్టి ఆధారపడదాం, అవిశ్వాసాన్ని తొలగించుకుందాం. అనుమానం పోతుంది, అవిశ్వాసం పోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం కలుగుతుంది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనీయలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చారు. నీవు నేను నమ్మాలి, యేసయ్యను నమ్మాలి. యేసయ్య త్వరలో రాబోతున్నారు. పరిశుద్ధాత్మను నమ్మాలి. పరిశుద్ధాత్మ నాకు సహాయం దయచేయి అన్నప్పుడు ఆయన సహాయం దయచేస్తారు. ఆయన పేరే సహాయకుడు. ఎవరికి? విశ్వాసికి, సంఘానికి సహాయం చేయడానికి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మన ఆత్మలను తండ్రి ముద్రించారు. భయపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. కష్టాలలో క్రీస్తుకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నావా? నీవు విన్న యేసయ్య మాటలు ఇతరులకు చెప్పటానికి సిద్ధముగా ఉన్నావా? యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నావా? క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తుకు రాయబారిగా జీవించటానికి, యేసయ్య ప్రేమను ప్రకటించటానికి, యేసయ్య కృపను, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. అనేక సార్లు భయపడ్డాను, అనుమానించాను, అవిధేయత చూపించాను, నమ్మలేదు. నన్ను క్షమించు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకొనుచున్నాను. పాపాలు ఒప్పుకోండి. యేసయ్య నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేయను. పరిశుద్ధాత్ముడా, నేను పాపములు ఒప్పుకోవటానికి క్షమించే మనసు, పాపములు ఒప్పుకునే మనసు అనుగ్రహించినందుకు వందనాలు. క్షమాపణ యేసయ్య అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. భయమును, అనుమానమును, రోగమును, చీకటి అధికారమును, అవిధేయతను, ఆజ్ఞాతిక్రమమును యేసునామములో దూరపరుస్తున్నాను. సాతాను అధికారాలను యేసునామములో పారదలుతూ బయట బంధిస్తున్నాను. నేను విన్న యేసయ్య మాటలు, పరిశుద్ధాత్మ పేరులను నేను విన్నాను. నీలో, నీ ప్రతి పేరులో నీ గుణము, నీ లక్షణము, నీ శక్తి, నీ ప్రేమ నేను పొందుకోవటానికి, నీ ప్రేమ, నీ శక్తి, నీ ఆలోచన నేను పొందుకోవటానికి, క్రీస్తు యేసు మనసు కలిగి క్రీస్తుకు రాయబారిగా జీవించటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. సర్వసత్యంలోకి పరిశుద్ధాత్ముడా నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభుని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి సమాధానమును, ధైర్యమును, ఆశీర్వాదమును, ప్రతి ప్రార్థనకు జవాబును యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ యందలి సంతోషము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్. షాలోమ్.